చిరాల సముద్ర తీరంలో నిశ్శబ్దం చుట్టూ చీకటి చీకటిగా పరుచుకున్న ఊరు. ఒక పాత కోట ఇల్లు, ఎప్పుడో మరిచిపోయిన అనుబంధాలు. ఇవాళ నిషా అడుగుపెట్టింది. ఆమెకు తెలియదు ఆమె ఓ నీడల ప్రపంచంలోకి అడుగుపెట్టిందని. దుమ్ము కొట్టిన ఫర్నిచర్ మధ్య పాత గడియారం మోగుతుంటే నిషా తన నోట్బుక్ చేత పట్టుకుని సూటిగా ముందుకు సాగింది. అలాగే నీడలో ఆమెను గమనించాయి. చీకటితో నిండిన మెట్ల దారిలో నిషా నడుస్తుంది. ప్రతి అడుగు ఒక రహస్యానికి దగ్గర చేస్తుంది. రూము లోపల ఊహించని అంధకారం నిషా కోసం ఎదురు చూస్తుంది. గదిలోకి ప్రవేశించగానే నిషకి పాత పెట్టెల మధ్య మూలన ఒక అద్దం కనిపించింది. పగిలిన అంచులు, దానిపై ముదిరిన బట్ట. నిష జాగ్రత్తగా దాన్ని తొలగించింది. అద్దాన్ని తుడిచే సమయంలో ఒక్కసారిగా నిషా వెనుక ఓ చిన్న అమ్మాయి ప్రతిబింబంలో కనిపించింది. నిషా వింతగా తల తిప్పింది. అంతే, ఆ మాయమయ్యింది. ఆ రాత్రి అద్దం నీలంగా మెరిసింది. చల్లని గాలి నిషని హత్తుకుంది. అద్దం ఆమెను పిలుస్తున్నట్లు ఉంది. అద్దంలో ఓ చిన్నారి భూతం కనిపించింది. 2 జడలతో, కన్నీళ్లు నిండిన కళ్ళతో. ఆమె పేరు మేఘన. నిషా భయపడలేదు. ఆమె మేఘనతో మాట్లాడింది. బాధతో కాదు, ప్రేమతో, ఒక ఆత్మకి శాంతి చూపాలనే తపనతో. 1954లో కఠిన మనిషి మేఘనాను బంధించాడు. ఆ చిన్నారి ఏడుస్తుంది. తలుపు గట్టిగా మూతపడుతుంది. అక్కడి నుంచే ప్రారంభమైంది మేఘనా బాధ. పాత పుస్తకాల మధ్య నిష పాత న్యూస్ పేపర్ చదువుతుంది. ఓ వార్త చూడగానే నిషకు గుబురు పుట్టింది. 1954 బాలిక అదృశ్యం. అది మేఘనా అనే నిజం తెలిసింది నిషాకి. నిషా పాత పెట్టి తెరిచి ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో చూసింది. అది మేఘనా కుటుంబం. ఆమె చేతిలో పట్టుకొని కన్నీరు కార్చింది. వెనుక అద్దం మళ్ళీ మెరిసింది. నిషా ఆ ఫోటోను అద్దం ముందు పెట్టింది. మెరిసే కాంతి మధ్య మేఘన మళ్ళీ ప్రత్యక్షమయ్యింది. ఈసారి బాధతో కాదు, ఆశతో. చిన్నారి ఆత్మ నెమ్మదిగా చిమ్మటి కాంతిగా మారింది. అద్దం ఆ కాంతిలో మెరిసిపోయింది. నిషా ఆ దృశ్యాన్ని చూస్తూ మౌనంగా ఉండిపోయింది. నిషా ప్రతిబింబం ఇప్పుడు శాంతంగా మారింది. ఇప్పుడు ఆ అద్దం ఒక సాధారణ అద్దం మాత్రమే. నిషా తన మొహాన్ని చూస్తూ చిన్నగా నవ్వింది. అక్కడి వాతావరణం ప్రశాంతంగా మారింది. నిషా మెట్లు దిగి వస్తుంది. చేతిలో తన నోట్బుక్, ముఖంలో ఒక నిగూఢమైన నవ్వు. వెనుక వైపు ఒక చీకటి వెలుగు వాలుతుంది. అవును, నేనే చూశాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో విలువైనది.